ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా ఉండే మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం పచ్చిశనగ పప్పుని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక రోటిలో కానీ మిక్సీలో కానీ మనం కొద్దిగా ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా కొన్ని మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మసాలా వడ కాబట్టి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా నూరుకోవాలన్నమాట. ఇక్కడ నేను దంచుకుంటున్నాను. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ముందు వీటిల్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఇవి పేస్ట్ అయిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకుంటాం. అల్లం కావాలంటే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ నేను కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. సో చూడండి, ఈ పేస్ట్ని మనం తీసేసుకోవాలి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఆ మసాలా మిశ్రమాన్ని మనం పక్కకి తీసేసుకున్న తర్వాత అదే రోటిలో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని దీన్ని మనం రుబ్బుకోవాలండి. శనగపప్పుని రుబ్బుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉప్పుని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పులో మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ చాలా అధికంగా లభిస్తాయి. ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి వీటిల్ని బాగా రుబ్బుకోవాలి. ఇంకొకసారి రుబ్బుకున్నామంటే వడల పిండి రెడీ అయిపోతుంది. గడ్డలు, అలాగే మసాలా మిశ్రమం, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకొకసారి దీన్ని మనం బాగా రుబ్బుకున్నామంటే మనకి పిండి రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు బాగా రుబ్బుకున్నాం కదా, పిండి రెడీ అయిపోయింది. మనం ఆనియన్స్ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఎందుకు యాడ్ చేసి మనం ఒకసారి రుబ్బుకున్నామంటే ఆనియన్ ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా పడుతుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే శనగపప్పు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది. చూడండి, పిండిని మనం ఇలా సిద్ధం చేసేసుకున్నాం కదా, వీటిల్ని వడలు వేసేసుకోవడమే. ఇప్పుడు పాన్ పెట్టుకోవాలండి. పాన్ హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కాగే లోపల ముందుగా మనం సిద్ధం చేసుకున్న వడల పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని వడల్లాగా ఒత్తుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంటుంది. ఇందులో మ్యాంగనీస్, మెగ్నీషియం ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.